వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము టెన్సెస్ సిరీస్లో భాగంగా మనము ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ మనం చూసినట్లయితే సబ్జెక్ట్ ప్లస్ షల్ స్లాష్ విల్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఐఎన్జి ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ ఫర్ ఆర్ సిన్స్ సెంటెన్స్ వరకు మనం అవసరమైన మనం ఉపయోగిస్తూ ఉంటాం. కాబట్టి దీని యొక్క యూస్ని మనం చూసినట్లయితే టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ ఆర్ సిచ్యువేషన్ దట్ విల్ బి ఆన్గోయింగ్ అప్ అంటిల్ ఏ సర్టెన్ పాయింట్ ఇన్ ఫ్యూచర్. టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ ఆర్ సిచ్యువేషన్ దట్ విల్ బి ఆన్గోయింగ్ అప్ అంటిల్ ఏ సర్టెన్ పాయింట్ ఇన్ ద ఫ్యూచర్. ఒక సర్టెన్ పాయింట్ వరకు కూడా మనము చేసే పనిని తెలియజేయడానికి ఫ్యూచర్లో మనం ఉపయోగించేటువంటి టెన్స్. అంటే సాయంత్రం ఒక 6 గంటలకి మనం ఒక పని పూర్తి చేస్తాము. అయితే అంతకు ముందు నుంచి మనము ఒక డ్యూరేషన్లో పనిచేస్తాం. సాయంత్రం 6 గంటలకి నేను అంతకు ముందు 1 గంట నుంచి కూడా పాడుతూ ఉంటాను. సాయంత్రం 6 గంటల వరకు నేను పాడతాను. అంటే ఒక డ్యూరేషన్, ఒక ప్రోగ్రెస్ని చెప్పడానికి మనం ఉపయోగిస్తాం. అంటే 5:30కో 5 గంటలకో బిగిన్ చేస్తాను. నేను బిగిన్ చేస్తూ పాడుతూ 6 గంటల వరకు పాడుతూ ఉంటాను. అంటే ఈ టెన్స్లో మనము ఆన్గోయింగ్ అంటిల్ ఏ సర్టెన్ పాయింట్ ఇన్ ద ఫ్యూచర్, ఒక సర్టెన్ పాయింట్ ఫ్యూచర్కి, ఒక 6 గంటలు అనే ఒక ఫ్యూచర్ పాయింట్కి మనము ఒక పనిని మనం ప్రోగ్రెసివ్గా ముందుకు తీసుకెళ్ళడం అనేది ఈ టెన్స్లో మనం చెప్పడం జరుగుతుంది. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో. సరే, ఒక ఎగ్జాంపుల్ మనం చూస్తే వీ కెన్ అండర్స్టాండ్ ఇట్ క్లియర్లీ. I shall have been singing a song. నేను పాడుతూ ఉన్నాను. బై ద టైమ్ యూ కమ్ టు మీ. నువ్వు వచ్చే టైంకి నేను పాడుతూ ఉన్నాను. నువ్వు ఫ్యూచర్లో వస్తావు. ఆ వచ్చే టైంకి నేను 2 గంటల పాటు పాడుతూ ఉన్నాను. అంటే నువ్వు 6 గంటలకి వస్తావు అనుకుంటే నేను 4 గంటల నుంచి ఫర్ 2 hours, ఫర్ 1 hour కాబట్టి 5 నుంచి పాడుతూ ఉన్నాను. అంటే నేను పాడిన డ్యూరేషన్ ఏదైతే ఉందో నా పనిని నేను నువ్వు 6 గంటలకి వస్తున్నావు అనుకుంటే నేను 5 గంటల నుంచి పాడుతూ ఉన్నాను. ఈ డ్యూరేషన్ని మనం చెప్పడానికి ఈ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని మనం ఉపయోగిస్తాం. అంటే 6 గంటలకి అంతకు ముందు నేను 1 గంట నుంచి పాడుతూ ఉంటాను అనేది చెప్పడానికి మనకి ఈ టెన్స్లో మనకి అవకాశం ఉంది. టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ ఆర్ సిచ్యువేషన్ దట్ విల్ బి ఆన్గోయింగ్ అప్ అంటిల్ ఏ సర్టెన్ పాయింట్ ఇన్ ద ఫ్యూచర్. ఒక సర్టెన్ పాయింట్, ఒక 6 గంటలకి బై 6 o'clock ఐ విల్ హ్యావ్ బీన్ సింగింగ్ ఏ సాంగ్ ఫర్ 1 hour. అంటే నేను 6 గంటలకి ముందుగానే నేను పాట ప్రారంభించి 1 hour పాటు పాడుతూనే ఉంటాను. ఇక్కడ 1 hour పాటు పాడుతూనే ఉంటాను. అంటే 5 గంటలకి నేను ప్రారంభించి 6 గంటల వరకు నా పాడటం కొనసాగుతూ ఉంటుంది, కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇలాంటి మనం సందర్భాల్ని మనం చెప్పడానికి ఈ టెన్స్ని మనం ఉపయోగిస్తాం. మరొక ఉదాహరణ మనం చూసినట్లయితే బై 9 PM టుమారో, రేపు 9 PMకి హీ విల్ హ్యావ్ బీన్ రైటింగ్ ఏ స్టోరీ, ఒక స్టోరీ రాస్తూ ఉంటాడు ఫర్ 30 minutes, 30 నిమిషాల పాటు రాస్తూ ఉంటాడు. అంటే 9 గంటల ముందు 8:30 నుంచి 9 గంటల వరకు రాస్తూ ఉంటాడు. అక్కడ కొనసాగుతూ ఉంటుంది ఈ స్టోరీ రాయటం అనేది 8:30 నుంచి 9 గంటల వరకు కొనసాగుతూనే ఉంటుంది. అదే ఇక్కడ మనం నేర్చుకున్నది. టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ ఆర్ ఎ సిచ్యువేషన్ దట్ విల్ బి ఆన్గోయింగ్ అప్, అది జరుగుతూ ఉంటుంది అంటిల్ ఎ సర్టెన్ పాయింట్ ఇన్ ద ఫ్యూచర్. ఒక సర్టెన్ పాయింట్ వరకు కూడా ఆ పని కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలంటే బై 9 PM టుమారో, 9 గంటలకి అంతకు ముందుగానే నేను హాఫ్ అన్ అవర్ ముందు ప్రారంభించి అప్పటి వరకు కూడా నేను చేసుకుంటూ వెళ్తాను. ఒక పని కంప్లీట్ అయితే మనము పెర్ఫెక్ట్ టెన్స్లో చెప్పుకున్నాము. ఒక పనిని కంప్లీషన్ అనే ఉద్దేశంతో మనము కంప్లీట్ చేసేస్తే పెర్ఫెక్ట్ టెన్స్ని ఎంచుకోవాలి. ఆ పని ప్రోగ్రెసివ్నెస్ని మనం చెప్పదలుచుకుంటే, ఆన్గోయింగ్ సిచ్యువేషన్ మనం చెప్పదలుచుకున్నప్పుడు ఈ టెన్స్ని మనం ఉపయోగిస్తూ ఉంటాం. మరొక ఎగ్జాంపుల్లో మనం చూస్తే బై ద టైమ్ వీ ఫినిష్ ద రేస్
రేసు ముగించే సమయానికి అంతకుముందే వీ విల్ హ్యావ్ బీన్ రన్నింగ్ ఫర్ 2 అవర్స్. అంతకుముందు 2 గంటల నుంచి మనము రన్నింగ్ చేస్తూ ఉంటాం. రేపు ఈ రేసు పూర్తయ్యే సమయానికి అంతకు 2 గంటల ముందుగానే మనము రన్నింగ్లో ఉంటాము. రన్నింగ్ జరుగుతూ ఉంటుంది. ఆ సెర్టన్ పాయింట్ కంప్లీట్ అవుతుంది లేదా కొనసాగచ్చు. కాబట్టి ఈ సందర్భాలు మనం చెప్పడానికి ఈ టెన్స్ అనేది రేరుగా ఉపయోగించే సందర్భంలోనే ఉంటుంది. రేపు 6 గంటలకి నేను 2 గంటల పాటు రాసే ఒక స్టోరీని 6 గంటలకి నేను కంప్లీట్ చేస్తాను. అంటే నేను రాయడం అనేది 2 గంటల పాటు కొనసాగుతూ ఉంటుంది. అది 6 గంటల వరకు కొనసాగుతూ ఉంటుంది. అంచేత ఒక సెర్టన్ పాయింట్ కంటే ముందు మనము ఒక పనిని ప్రారంభించి కొనసాగించినప్పుడు ఈ టెన్స్ని మనం ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. ఈ టెన్స్ యొక్క ఉపయోగం అది. టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ ఆర్ సిచ్యువేషన్ దట్ విల్ బి ఆన్ గోయింగ్ అప్ అంటిల్ సెర్టన్ పాయింట్ ఇన్ ద ఫ్యూచర్. ఒక సెర్టన్ పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్కి ముందుగానే మనం ఒక పని గంట ముందో 2 గంటల ముందో లేకపోతే నెలల ముందో ఏదైనా మనం మొదలుపెట్టి ఆ పనిని కొనసాగిస్తూ ఆ పాయింట్ వరకు వెళ్తాం. అప్పుడు మనము ఈ టెన్స్ని మనం ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. రేరుగా వచ్చే సందర్భాల్లో ఈ టెన్స్ని మనం ఉపయోగించవలసి వస్తుంది. అంటే పెర్ఫెక్ట్ టెన్స్లో, ఫ్యూచర్ పెర్ఫెక్ట్ టెన్స్లో మనం కంప్లీట్ అయిపోయిన పని అని చెప్తాం. మన ఉద్దేశం కంప్లీట్ అవ్వడం. బై ది ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ మై వర్క్. ఈ నెలాఖరుగా నా పని పూర్తి చేస్తాను, కంప్లీట్ అయిపోతుంది. అయితే ఇక్కడ ఆ పనిని మనము ప్రోగ్రెసివ్గా ఎలా నడుస్తుందో మనం ఇక్కడ చెప్తాం ఇందులో. కాబట్టి ఇక్కడ ఐ షల్ హ్యావ్ బీన్ సింగింగ్ ఏ సాంగ్ బై ద టైమ్ యూ కమ్ టు మీ. నువ్వు వచ్చిన సమయానికి నేను అంతకుముందే గంట ముందు నుంచి నేను పాడుతూ ఉంటాను. నేను గంట ముందు నుంచి పాడుతూ ఉంటాను. ఆ గంట తర్వాత నువ్వు వస్తావు. నువ్వు వచ్చే టైంకి నేను పాడుతూ ఉంటా. కానీ అంతకు ముందు నుంచే నేను ఆ పాడటం అనేది ప్రారంభించాను. నేను ఆ యొక్క డ్యూరేషన్ని చెప్పడానికి ఈ టెన్స్ మనకి ఉపయోగపడుతుంది. కాబట్టి రేరుగా ఉపయోగించేది అయినా కూడా మనం నేర్చుకోవాలి. ఈ సందర్భాలు మన తెలుగులో వచ్చినప్పుడు నువ్వు రేపు 6 గంటలకు వస్తావు, నేను అంతకు ముందు నుంచే నేను నా పనిని మొదలుపెట్టి చేస్తూ ఉంటా. ఇలాంటి సందర్భాల్లో మనము ఈ టెన్స్ని మనము ఇంగ్లీష్లో చెప్పదలుచుకున్నప్పుడు ఈ టెన్స్ మనం ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ప్రెజెంట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనము ఒక పనిని భవిష్యత్తులో కొంతకాలానికంటే ముందు ఎలా మొదలుపెట్టి పూర్తి చేస్తాము అనేది ఇక్కడ చెప్పడం ఈ టెన్స్ యొక్క ఉద్దేశం. కాబట్టి తప్పనిసరిగా ఈ ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్స్ మనం అర్థం చేసుకుని వీటికి సంబంధించి మరికొన్ని ఎగ్జామ్స్ ఏదైనా ఒక 6 గంటల సమయానికి నేను అంతకు 2 గంటల ముందు నుంచి ఒక పనిని చేస్తూ ఉంటా. అంతకుముందు అంటే 4 గంటల నుంచి మొదలుపెట్టి చేస్తూ ఉంటా. ఆ పని పూర్తయ్యే టైంకి లేదా 6 గంటలకి ఏదైనా ఒక పాయింట్ ఆఫ్ టైం ఇన్ ఫ్యూచర్కి అంతకుముందు నేను ఎంత డ్యూరేషన్లో చేశాననేది చెప్పడానికి ఈ టెన్స్ మన ఉపయోగపడుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ టెన్స్ సంబంధించి 3 ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించి మరికొన్ని ఎగ్జాంపుల్స్ మనం తయారు చేసుకున్నట్లయితే మరింత క్లియర్గా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ టెన్స్ని ఆయా సందర్భాల్లో కూడా మనం ఉపయోగించడానికి వీలవుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ మీట్ ఇన్ అనదర్ సెషన్. థ్యాంక్ యూ.